నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. వైసీపీ వాళ్ళు ఓ రోజు సాక్షి మీడియాలో బోరగడ్డ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు వైసీపీ సాక్షి మీడియాలో ఒక మాట చెప్పారు. వైసీపీ నేత బోరగడ్డ అనిల్ కుమార్ పార్టీ కార్యాలయంపై దుండగులు దాడి చేశారు అని. కానీ డిసెంబర్ 10న నాగార్జున యాదవ్ అనే వ్యక్తి ఏం చెప్పారు? బోరగడ్డ అనిల్కి వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధము లేదు అన్నారు. కానీ బోరగడ్డ అనిల్ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న టైంలో ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నాకు నా వెనుక ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నేను లేను. నాకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే లాయర్ టీం ఉంది. మాకు లాయర్ ని పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలి? ఎందుకు సడన్ గా బోరుగడ్డ అనిల్ మావాడు అని చెప్పుకున్న వైసీపీ సడన్ గా మాకు ఆయనకి సంబంధం లేదు అంటుంది. ఎవరి మాటలు నమ్మాలి అనేది ఇప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్. సో దీని గురించి చర్చించుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, బోరగడ్డ అనిల్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. వైసీపీ వాళ్ళేమో ఇప్పుడు మాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీ నాయకుడు కాదు అంటారు. వాళ్ళే ఒక రోజు వైసీపీ నేత అని చెప్తున్నారు. ఇప్పుడు ఈయన వచ్చేసి నాకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే లాయర్ టీం ఉంది. అసలు ఈ లాయర్ ని పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన లేకపోతే నేను లేను, నన్ను బయట తీసుకొచ్చింది ఆయన అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరి మాటలు నమ్మాలి? ఎందుకు సడన్ గా బోరగడ్డ అనిల్ మా వాడు కాదనేస్తున్నారు వాళ్ళు? మీరు త్వరలోనే ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి మావాడు కాదు, ఆ, నాగార్జున యాదవ్ మావాడు కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మావాడు కాదు, మిథున్ రెడ్డి మావాడి కాదు అనే వార్తలు కూడా మీరు వింటారు. కావాలంటే చూడండి. ఓకే. ఇవాళైతే వీళ్ళకి కొత్త ఏమీ కాదు కదా. ఇప్పుడు నిండు సభలో ఆంధ్ర రాష్ట్రానికి దేవాలయం లాంటి శాసనసభలో సాక్షి రాసింది మీరు ఎలా నమ్ముతారు అని చెప్పని స్వయంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. నిజమే సార్. కాబట్టి బోరగడ్డ అనిలు ఇప్పుడు ఆయన మామూలుగానే ఒక మాట మాట్లాడితేనో లేకపోతే వేరే విధంగా ఆ రోజు అతను ప్రగల్భాలు పలికితేనో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళని కావచ్చు, ఇది బండి కట్టుకొని లాక్కొస్తానని ఒక్కసారి గనక ఒక్క క్షణం గనక నాకు కనుసైగ చేస్తే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని లేదంటే లోకేష్ బాబు గారిని ఏం చేస్తానని చెప్పని అతను మాట్లాడిన విధానం కావచ్చు. ఆ రోజు అతను కారాగారంలో ఉన్నప్పుడు అతను రక్షించడానికి మీరన్నట్టు లాయర్ల టీంని ఎవరు ఏర్పాటు చేశారో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు ఈ బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి మనకు వద్దు అనుకుంటున్నారు అంటే అది ఇంకా జగన్మోహన్ రెడ్డి అనలేదు. రేపు పొద్దున నేను అందుకే అన్నాను, నాగార్జున యాదవ్ ఎవరు ఈ మాట అంటానికి కూడా అని అంటారు. ఎందుకంటే బోరుగడ్డ అనిల్కి వెనకమాలుండి ఏమేం చేసింది, ఎంత ప్రోద్బలం ఇచ్చింది, ఆర్థిక సహాయం ఏ విధంగా చేసింది, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇవన్నీ దాచిపెడితే దాగేవి కాదు. అవును. నాగార్జున యాదవ్ మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా కూడా వాస్తవాలు అయితే కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. బోరగడ్డ అనిల్కి అతనికి సంబంధించినంత వరకు కూడా సాక్షి దినపత్రిక కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమం కావచ్చు, గతంలో ఏం ప్రచురించినాయో మనందరికీ తెలుసు. ఈ రోజు వాళ్ళ పార్టీకి సంబంధం లేదని ఎందుకు అనుకుంటున్నారంటే చాలా విషయాలు ఒక్కొక్క విషయాలు వాళ్ళకి చుట్టుకుంటా ఉంటాయి. ఇప్పుడు అతను వాళ్ళ రక్షించే క్రమంలో భాగంగా వాళ్ళ గురించి చెప్తున్నాడు కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయకుడు, మిథున్ రెడ్డి అమాయకుడు, పసిపిల్లవాళ్ళు, లేకపోతే జోగి రమేష్ చాలా మంచివాడు, పిన్నెల్లి సోదరులు చాలా మంచివారు, ఈ రోజు మాచర్లో లొంగిపోయారు, వాళ్ళు చాలా మంచివాళ్ళు. మరి వాళ్ళకి మీద ఎందుకు ఇన్ని అభియోగాలు వస్తున్నాయి? మరి ఆయన పరామర్శించే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు? తెనాలిలో చూసుకుంటా ఉంటే గాంజా బ్యాచి హత్యలు చేసిన వాళ్ళు, లేదంటే వినుకొండ వెళ్తే హత్యలు చేసిన వాళ్ళు, హత్య గావించబడిన వాళ్ళు, ఒకే వర్గం వాళ్ళు అయ్యుండి, గతంలో అతని దగ్గర పనిచేసిన వాళ్ళు అయ్యుండి, వాళ్ళ పార్టీ పనిచేసిన వాళ్ళు అయ్యుండి వాళ్ళు కావచ్చు. మరి నెల్లూరులో ఉన్నటువంటి పిన్నెల్లి జైల్లో ఉంటే ఈవీఎంలు పగలగొడితే పాపం రిగ్గింగ్ జరుగుతుంటే పగలగొట్టాడంట. అంటే ఇట్లాంటి విషయాల్లో చెప్పడం మాత్రం వాళ్ళకే సాధ్యం. ఎందుకంటే అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదన్నా చేశారనుకోండి, చేబ్రోలు కిరణ్ చూసాం, 24 గంటల గడవపోతలకి అతను అదుపులో తీసుకున్నారు. మరి చిత్తూరు శాసనసభ్యుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇలాంటివన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఏదన్నా ఉంటే మాకు ఇప్పుడు మొన్న జరిగిన చిన్న విజయవాడ లోక్సభ పరిధిలో జరిగినటువంటి వివాదాలకు సంబంధించి శాసనసభ్యుడికి, లోక్సభ సభ్యుడికి ఒక వాళ్ళ మీద విచారణ వేశారు, వాళ్ళ గురించి వివరణ కూడా కోరారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇవన్నీ మీరు ఊహించుకోవద్దు. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే సహజంగానే ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ
ఇలాంటి వాళ్ళని భుజం తడుతూ నేనుండాలని చెప్పే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి పిరికితనం మొదలైందని చెప్పి దీన్ని బట్టి మనం భావించాలి. ఓకే. బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తిని వాళ్ళు ఉపయోగించుకున్న తీరుతెన్నులు అందరికీ తెలిసిన తర్వాత ఈ రోజు అతను మా వాడు కాదు, మా పార్టీకి సంబంధం లేదు అని అంటున్నారంటే వాళ్ళలో ఒక రకమైనటువంటి వణుకు ప్రారంభమైందని చెప్పే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఓకే. భయం మొదలైంది. అంటే భయం వాళ్ళకు కూడా పరిచయం అవుతా ఉంది. పైకి ప్రగల్భాలు పలుకుతున్నా కూడా, ఎందుకంటే అతను చేసిన నిర్వాహకం అంతా కూడా ఈ రోజు సాక్ష్యాధారాలతో సహా న్యాయస్థానం ముందు పొందుపరిచారు. ఒక్కొక్క అంశాలన్నీ బయటికి తీసుకుంటూ వస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి మా పార్టీ అని చెప్పుకోవడానికి వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు అంటే మిగిలిన వాళ్ళని ప్రోత్సహిస్తూ, నాకు తెలిసి అనిల్ కుమార్ ని మనం చూసాం గతంలో, ఇది నెల్లూరు సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ కూడా అక్కడ ఉన్న విభేదాలతోటి మాట్లాడి ఈ రోజు సైలెంట్ అయిపోయాడు. అతను కూడా మధ్యలో ఏదో 1-2 సందర్భాల్లో మాట్లాడి కూడా. అలాగే ఇలాంటి వ్యక్తులు వీళ్ళందరినీ కూడా రేపు పొద్దున మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ప్రజల దగ్గరికి రావాలనే తలంపుతోటి ఒక్కోటి మెడకు చుట్టుకుంటున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇతనికి సంబంధించినటువంటి బోరగడ్డ అనిల్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా న్యాయస్థానంలో త్వరలో రుజువు కాబోతున్నాయి. కాబట్టి తప్పించుకునే క్రమంలో భాగంగానే ఇప్పుడు ముందస్తుగానే నాగార్జున యాదవ్ తోటి చెప్పించారని అయితే నేను భావిస్తున్నాను. అంతకు తప్ప అతను చేసిన ప్రతి కార్యక్రమానికి ఆ పార్టీ అండదండలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయి, ఆ ముఖ్య నాయకుల యొక్క అండదండలు ఉంటేనే అతను ముందుకెళ్ళాడు. లేకపోతే ముందుకెళ్ళలేడు కదా ఎవరు కూడా. ఏ రాజకీయ పార్టీకైనా ఇదే గుర్తుపెట్టుకోండి. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఆ ప్రభుత్వం ఉండగా చెలరేగిపోయాడు అంటే నిస్సందేహంగా ఆ ప్రభుత్వం యొక్క అండదండలు ఉంటేనే ఆ వ్యక్తి చెలరైపోతాడు. లేకపోతే అతను అదుపులో పెట్టడం ఎంతసేపు పని. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు అదుపులో పెడుతుంది అతన్ని? అంతకుముందు మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారో ఏం చేశారో అతను తెలుసు కాబట్టి. అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ప్రోత్సహించారు కాబట్టి ఆ రోజు చెలరైపోయాడు. ఇప్పుడు కొన్ని విషయాలలో పరిధి దాటి చేశాడు కాబట్టి అతను కొన్ని విషయాల్లో అవన్నీ ఎక్కడ మా మెడకు చుట్టుకుంటాయో అని చెప్పని ఈ రోజు ఈ బోరగడ్డ అనిల్ని కావాలని చెప్పని వాళ్ళు బలిపశం చేస్తున్నారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ అవసరం తీరిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంటే ఎంతటి వాడినైనా ఎలానే బలిపశం చేస్తారు. ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఇది. దీన్ని గమనించుకోండి. ముఖ్యంగా ఎవరైతే ఇంకా వేలం వెర్రిగా ఇంకా అదే మాయలో ఉండి ఇంకా అతను భ్రమలో ఉండి ప్రవర్తిస్తా ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి కన్నులు తెరుచుకోండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 164 స్థానాలు ఈ కూటమికి ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయంగా ఇక మనుగడ సాగించకూడదని తీర్మానం చేసుకున్నారు అంటే ఆ పార్టీ మీద ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉందో మీరు కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. దీన్ని బట్టి ఆ రాజకీయ పార్టీ భవిష్యత్తు లేదని అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళు గనక పిరిగితారంగా బారితే ఈ కేసులన్నీ మీద పడతాయి. కాబట్టి ఇంకా ప్రజాదరణ ఉందనే విషయంలో ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకొని జనాన్ని పిలిపించుకొని వాళ్ళు బల ప్రదర్శన చేస్తా ఉన్నారు. అదంతా వాపే తప్ప బలమైతే కాదు. దాన్ని చూసి మీరు భ్రమలు పడొద్దు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడనే ఆశలు మీరు పెట్టుకోవద్దు. అతను వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడని మీరు కోరుకోవద్దు. అతను చూసి పెట్టలేకపోయినటువంటి ఈ కుర్రవాడి పరిస్థితి ఏమైందో, వర్రా రవీందర్ రెడ్డి పరిస్థితి ఏమైందో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. దాన్ని బట్టి మీ భవిష్యత్తు కూడా ఉంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు రేపు ఆంధ్ర రాష్ట్రంలో ఈ పరిశ్రమలన్నీ కూడా తన పనులు మొదలు పెడితే మళ్ళీ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి మనకి అవసరం అవుతారు జనాభా. కాబట్టి మనకు చేతి నిండా పని ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుల దగ్గరే ఉంటూ, మీ తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ, మీ గ్రామాల్లోనే ఉంటూ మీ చేతి నిండా పని ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఆంధ్ర రాష్ట్ర యువత ఇంకా ఆ మద్యం మత్తులోనూ ఆ గాంధా మత్తులోనూ అతను వెంట నడిచే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పని మీ ద్వారా ఆ తెలిసి తెలియని వయసులో పొరపాటు చేస్తున్నటువంటి వాళ్ళకి నా ద్వారా నేను చెప్పాలనుకున్న మాట ఇది. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.